హాయ్ అండి, ఈరోజు మనం మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. చూసారు కదా, ఇది లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఫలం అంటే మనకి చూడటానికి సీతాఫలంలోనే ఉంటుంది. ఈ సీతాఫలంలోనే 2-3 రకాలు ఉంటాయండి. సీతాఫలం, రామఫలం, ఇంకా లక్ష్మణ ఫలం అండి. ఇది వచ్చేసి లక్ష్మణ ఫలము. ఈ లక్ష్మణ ఫలము మనకి చెప్పాలి అనుకుంటే మనకి గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలండి. గాడ్స్ గిఫ్ట్ అండి ఇది. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రకృతిలోనే మనకి లభించే మంచి వరం అనుకోవాలండి ఇది. ఎందుకంటే దీనిలో ఉండే బెనిఫిట్స్ అంత మంచిగా అంత బాగా ఉపయోగపడతాయండి మనకి. ఇది ఏంటంటే క్యాన్సర్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక సంజీవని అని చెప్పాలనుకుంటే మనం దీనిలోని చాలా రకాలైన బెనిఫిట్సే ఉంటాయండి. ఇందులోని ఏంటంటే ఇందులో 212 కెమికల్స్ కాంపౌండ్స్ ఉంటాయంటండి. ఇందులోని 212 కెమికల్స్ కాంపౌండ్స్ అనేవి ఈ లక్ష్మణ ఫలంలో మనకి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే లక్ష్మణ ఫలంలో ఉండే సైటోటాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి క్యాన్సర్ కణాలు అనేవి వృద్ధి చెందకుండా ఉపయోగపడతాయి అన్నమాట అండి. ఇందులో ఉండే సైటోటాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి క్యాన్సర్ కణాలను డెవలప్ అవ్వకుండా యూజ్ అవుతాయి అన్నమాట అండి. సో మీకు కానీ ఎక్కడైనా మీకు మార్కెట్లో ఈ పండు కానీ మనకి అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్రూట్ తీసుకోండి. ఎవరైనా తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు అవనివ్వండి, ఇంకా పెద్దవాళ్ళైనా, ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చండి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి పుల్లగా తీయగా ఉంటాయన్నమాట అండి. మనకి ఇవి సీతాఫలాలు అయితే మనకు ఫుల్గా స్వీట్ వస్తుంది. కానీ ఇవి ఏంటంటే ఫుల్ స్వీట్ కాకుండా కొంచెం పులుపు తగులుతుంది. అలానే మరీ మనం తినలేనంత పులుపు కాకుండా కొంచెం తీయగా పులుపులుగా బాగుంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి ఫ్రూట్స్ పిల్లలకి మనం ఎప్పుడు చూసుండరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి. ఈ ఫ్రూట్స్ అయితే చాలా మంచిగా ఉపయోగపడతాయండి. సో దీన్ని ఖచ్చితంగా అందరూ తీసుకోండి. దీని కాస్ట్ వచ్చి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. కేజీ వచ్చి 700, ఇంకా ఎక్కువగానే ఉంటుందండి ఏరియాని బట్టి. మినిమం అయితే 700 వరకు ఉంటుందండి. 6-7 అలా ఉంటుందండి కేజీ వచ్చి. దీని కాస్ట్ ఎలా ఉంటుందో దీనిలో ఉండే మెడిసిన్ వాల్యూస్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఖచ్చితంగా అందరూ తినాల్సిన ఫ్రూట్ అండి ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా తినాలో చూద్దామండి. ఇది ఏంటంటే ముందు చూద్దామండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఈ ఫలం ఏంటంటే అండి, ఇది మనం కీమోథెరపీ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఆ కీమోథెరపీ చేయించుకునే వాళ్ళు 100 కీమోస్కి అన్నా కూడా ఈ ఒక్క ఫలం తింటే దాని బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి, ఇలా ఉంటుందండి. ఈ లక్ష్మణ ఫలం కానీ మనం తింటే మనకి 100 కీమోస్కి ఈక్వల్ అనమాట అండి. అంటే 100 కీమోస్ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి, అలాంటిది ఒక్క ఫ్రూట్ తీసుకుంటే దానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రూట్ కట్ చేసినాక ఇగోండి ఇలా ఉంటుంది. సేమ్ సీతాఫలంలోని మనకి ఏ విధంగా అయితే ఉంటాయి కదండి పిక్కలు, ఆ గింజలు కూడా సేమ్ అలానే ఉంటాయి. చూసారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది. సో మనం తినడం కూడా ఇది ఇంకా మనం ముగ్గితే ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగా ఎక్కువ గుజ్జులా వస్తుంది. లేదంటే ఈ విధంగా కూడా తినచ్చండి. పలుగ్గా ఉన్నప్పుడు కూడా మనం ఫ్రూట్ తీసుకోవచ్చు. సో లేడీస్ కూడా తీసుకోవచ్చండి. ఇది లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్కి గట్రా బాగా యూజ్ అవుతుందంటండి ఇది. సో అందరూ కూడా ఈ ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.